మొట్టమొదటిసారిగా మన విశాఖ అగ్రపీఠాధిపతులు కోటనర విచారణకు వస్తూ ఉండగా వారిని సాదరంగా ఆహ్వానించుకుంటూ వారికి తగిన రీతిగా సన్మానం చేయాలని చెప్పేసి మా యొక్క కోటనరవ సంఘం ఎంతగానో ఆనందపడుతూ ఉంది, ఆశపడుతూ ఉంది. దానికి గాను ముందుగా మా యొక్క విచారణ పిపి సభ్యులు సరగడం రఘు గారిని, శాంసన్ గారిని వచ్చి ఈ యొక్క సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. విశాఖ అతి మేత్రానులు శ్రీ 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 ఉడుముల బాలా తండ్రి గారికి స్వాగత సన్మాన సుమాంజలి. ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా, ప్రశాంతతకు పెట్టింది పేరుగా, ఆంధ్ర రాష్ట్రమునకు ఆర్థిక రాజధానిగా, ప్రగతి పదంలో అతి వేగంగా ముందుకు దూసుకుపోతున్న సువిశాల విశాఖలో ప్రసిద్ధి చెందిన విశాఖపట్నం అతిమేత్రాసనానికి అతిమేత్రానులైన మహాగణత వహించిన శ్రీ 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 ఉడుముల బాలా తండ్రి గారు కోటనర విచారణ పునీత మదర్ తెరీసా దేవాలయమునకు తొలిసారిగా విచ్చేసిన శుభతరుణంలో విచారణ గురువు, విచారణ క్రైస్తవులు ఆబాల గోపాలమంతా ఆనందోత్సాహాలతో సమర్పించు స్వాగత సన్మాన సుమాంజలి. కాకతీయుల రాజవంశపు పరాక్రమాల పురిటిగడ్డగా పేరుగాంచిన ఓరుగల్లు జిల్లా గణపూర్ గూడూరు గ్రామంలో 1954వ సంవత్సరం జూన్ 18వ తేదీన జననీ జనకులు శ్రీమతి జేతృతమ్మ కీర్తిశేషులు శ్రీ జోజిరెడ్డిల గర్భఫలంగా జన్మించిన వీరు స్వగ్రామం గూడూరు ఓరుగల్లులో విద్యాభ్యాసము గవించారు. గురువు కావాలన్న తపనతో వేద తత్వ శాస్త్రాలను పఠించి 1979 ఫిబ్రవరి 20వ తేదీన గురువుగా అభిషిక్తులై మీరు ఉడుమల వారి ఉద్యానవనంలో కన్నవారి కలల సాకారం చేశారు. పవిత్రాత్మ వీరిపై దిగివచ్చిన నాడు ఒంటిమిట్ట ఓరుగల్లు శాంతం పులకరించింది. డోర్నకల్, ప్రొద్దుటూరు, రావినూతల, చెరువు మాదారం మొదలగు విచారణలో విచారణకర్తలుగా మీ సేవలు ప్రజల హృదయాలలో నిత్య నూతనం, అజరామరం. ఓ మా ప్రియనేత, మీరు 2013 మే నెల 23న వరంగల్ మేత్రానులుగా నాటి విశ్వ కథోలిక అధినేత పోప్ ఫ్రాన్సిస్ గారిచే నియమించబడిన బాధ్యతలు స్వీకరించిరి. తిరిగి విశ్వనేత పోప్ ఫ్రాన్సిస్ గారిని విశాఖ అతిమేత్రానులుగా తేదీ 8/2/2025న నియమింపబడినారు. జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ ప్రధాన దేవాలయం ప్రాంగణంలో తేదీ 3/4/2025న అంగరంగ వైభవోపేత ఉత్సవ సంబరం భారత్, నేపాల్ దేశాల అపోస్తలిక దూత డాక్టర్ లియోపోల్డ్ గెరిల్లీ ఆధ్వర్యంలో ఎందరెందరో అతిరథ మహారథుల సమక్షంలో అశేష భక్త జనాలు హాజరు కాగా సాగిన మీ వేడుక విశాఖ మేత్రాసనానికే మరో మరుపురాని వేడుక. ఓ గురుకులోత్తమ,
నిన్ను మాతృగర్భమున రూపొందింక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. ఇర్మియా 1:5 అన్న ఇర్మియా ప్రవక్త ప్రవచన పరిపూర్తి అన్నట్లు మీ గురుత్వ పరిచర్యలో ఆ ప్రత్యేకతను మీరు సుస్పష్టం చేశారు. మీ ప్రతి పరిచర్యలో క్రీస్తు రూపాన్ని ప్రజలకు పరిచయం చేస్తూనే వచ్చారు. ప్రతి బాధ్యతలో అకుంఠిత కార్యదీక్ష, సేవానిరతి, ప్రేమ కనపరిచారు. సమభావన, మన్ననతో సామాజిక శాంతి సాధ్యమని, భిన్న సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం శ్రీవారి లక్ష్యం. వైవిధ్యాలన్నీ పక్కన పెట్టి అందరి పట్ల ఆదరణ చూపి త్యాగపూరిత జీవితానికి అలవాటు పడిన మహనీయునిగా మానవ విలువలు పుణికిపుచ్చుకొని నైతిక విలువలు పాటించి సర్వమానవ శ్రేయస్సుకై నిరంతరము తపించే యశస్వి మా ప్రియతమ విశాఖ అగ్రపీఠాధిపతులు. మీ నిజాయితీ నిబద్ధతలే యువతరానికి ఆదర్శ సందేశాలు. ఛాన్సలర్గా, ఆచార్యులుగా, రెక్టర్గా, డయాసిస్ ఆర్థిక నిర్వాహకుడిగా, వరంగల్ మేత్రాణులుగా, ఖమ్మం అపోస్తలిక పాలనాధికారిగా, విశాఖ అతి మేత్రాణులుగా, ఇలా పదవులు ఏవైనా కానీ ప్రజాసేవయే పరమావధిగా భావించి ప్రభుయేసుకు ప్రీతికరమైన మా ప్రియ శ్రీ 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 ఉడుముల బాలా తండ్రి గారికి హృదయాంజలి. ఓ నిత్య కృషీవల ప్రధాన యాజకుడిగా, ప్రభువుకు ప్రీతికరమైన పరిచారకుడిగా, ప్రభువుకు సేవ చేస్తూ తెలుగు రాష్ట్రాల శ్రీసభకు మాతృకయై విశ్వ శ్రీసభకు సంపూర్ణ సహకారం అందిస్తూ దేశమంతా గర్వించే తెలుగు బిడ్డగా ఖండాంతరాలలో ప్రఖ్యాతి చెంది నిత్యం నిరాడంబరంగా జీవించే మీరు ప్రస్తుత విశ్వ కథోలిక నేత 14వ లియో పోపు గారి ఆశీస్సులతో మా విశాఖ అగ్రపీఠమును మరెన్నో ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాల వైపు తీసుకువెళ్ళగలరని సేవాభావముతో ప్రగతి పదములో నడిపిస్తారని ఆశపడుతూ మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆ దేవదేవుని పవిత్రాత్మ శక్తి మీపై దండిగా కొమ్మరించబడాలని నిత్యము ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సదా మేమంతా ప్రార్థిస్తూ ప్రేమతో ఫాదర్ పి రత్నకుమార్, విచారణ గురువు మరియు విచారణ సలహా సంఘము మరియు విచారణ క్రైస్తవులు. థ్యాంక్ యూ తండ్రి గారు. ఇప్పుడు పీపీసీ సభ్యులందరూ కూడా దయచేసి ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాలి. పీఠం వద్దకు వచ్చినట్లయితే పీపీసీ సభ్యులందరూ కూడా ముందుకు రావాలి. తండ్రి గారికి ఆ యొక్క సన్మాన పత్రాన్ని అందించడం జరుగుతుంది. వెంటనే పీపీసీ సభ్యులు తండ్రి గారిని సాదరంగా సత్కరిస్తారు.
వెంటనే సీనియర్ సిటిజన్స్, విచారణలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ వచ్చి తండ్రికి సన్మానం చేస్తారు. సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా తండ్రి గారిని సాధారణంగా సత్కరిస్తూ ఉన్నారు. ఈ యొక్క విచారణను ఈ యొక్క 10-20 సంవత్సరాలుగా నడిపించటంలో వీరందరి పాత్ర ఎంతైనా సరే ఉంది. వీరు ప్రత్యేకంగా సన్మానిస్తున్నారు. వెంటనే లీజన్ ఆఫ్ మేరీ సభ్యులు రెడీగా ఉండాలి. సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత లీజన్ ఆఫ్ మేరీ సభ్యులు తండ్రి గారిని సత్కరిస్తారు. లీజన్ ఆఫ్ మేరీ వారు తండ్రి గారిని విచారణలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎంతో ప్రేమతో సత్కరిస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ లీజన్ ఆఫ్ మేరీ వారు. మా విచారణలో ఉన్నటువంటి ఒకే ఒక భక్త సంఘం లీజన్ ఆఫ్ మేరీ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఎంతగానో తోడ్పడుతూ విచారణ అభివృద్ధికి వీరు సహాయం చేస్తున్నారు. యూత్ సభ్యులు తండ్రి గారిని సత్కరించటానికి వస్తూ ఉన్నారు. మా యొక్క విచారణకు వెన్నుముక, వెలుగు, ఉత్తేజము మా యూత్, మదర్ తెరెసా యూత్. ఏ కార్యక్రమం అన్నా సరే ముందుకు వచ్చి మేము ఉన్నామంటూ యూత్ వాళ్ళు విచారణ గురువుకు వెన్నుముకగా నిలుస్తూ ఉంటారు. ద ఫ్యూచర్ ఆఫ్ కాటన్ అరవా చర్చ్ యూత్ వారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. కాటన్ అరవ భవిష్యత్తు యొక్క యువతలోనే ఉంది. వీళ్ళు ప్రతి వారం యూత్ మీటింగ్ పార్టిసిపేట్ చేసి చక్కగా ఉండాలని చెప్పేసి వీళ్ళ నిమిత్తం మనం కాంక్షిద్దాం. తర్వాత పిల్లలు, మా సండే స్కూల్ చిల్డ్రన్ ఇది తర్వాత తరం, ఇది ఈ యువతరం తర్వాత తరం, రాబోయే తరం. మా కాటన్ అరవ పుష్పాలు, మా కాటన్ అరవ తోటలో అందాన్ని ఇస్తూ మాకెంతో ఆనందాన్ని కలిగించేటటువంటి చిరు పుష్పాలు. అలాగే వీరితో పాటు క్యాటకిజం టీచర్స్ కూడా ముందుకు వచ్చినట్లయితే బాగుంటుంది. ఈ యొక్క పిల్లలకు సత్యోపదేశం నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా వస్తారు ముందుకి. పిల్లలు తండ్రి గారికి షాల్వా కప్పారా? ఏది?
ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కోటనరవ విచారణ డైరెక్టర్ని ఇప్పుడు మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల విచారణ ఏర్పడినటువంటి సందర్భం. దానికి ముందు మా గాన కోకిలలు వచ్చి తండ్రి గారిని ఘనంగా సత్కరిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎలా పాటలు పాడారు. మా విచారణ గాయక బృందం తండ్రి గారిని సత్కరిస్తున్నారు. మా విచారణకు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క నడిపింపు కోసం ఒక సుమధుర సంగీత బృందాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో వారు చక్కటి దైవార్చన గీతాలను ఆలపిస్తూ దైవార్చనకు ఒక అర్థాన్ని ఇస్తూ ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా తండ్రి గారిని వీరు అభినందిస్తూ ఉన్నారు. కోటనరవ విచారణ డైరెక్టరీని రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు తండ్రి గారు. 10 సంవత్సరాల విచారణ ఏర్పాటు గుర్తుగా ఒక చిన్న జ్ఞాపికను తయారు చేసుకొని కోటనరవ విచారణ డైరెక్టరీ పారిష్ పాస్టరల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ఒకసారి ముందుకు రావాలి. కోటనరవ పారిష్ డైరెక్టరీ ఎక్కడి నుంచిరా ఒక్కడమేనా అన్ని అందరూ కలిసి ఉంటాయి కదా చదివినాడా. తండ్రి గారండి, మా విచారణ చిన్నదైనప్పటికీ కూడా గత 2 సంవత్సరాలుగా మేత్రాసన స్థాయిలో సత్యోపదేశంలో మేము ప్రైజులు పొందుతూ ఉన్నాం. 2024-25 సంవత్సరానికి మా విచారణ నుంచి ఒక 4 ప్రైజులు మేత్రాసన స్థాయిలో పొందాం. అందులో వారికి మేము ఇప్పుడు చిన్న కానుకలు బహుమతులు మీ చేతుల మీద, ఎందుకంటే పండుగ రోజు మీరు లేరు కాబట్టి ఈవేళ మరలా మీ చేతుల మీదుగా వారికి ఒక చిన్న కానుక. యు షైనీ ఫస్ట్ ప్రైజ్ 7th క్లాస్. యు షైనీ ఫస్ట్ ప్రైజ్ 7th క్లాస్. జి దీపిక సెకండ్ ప్రైజ్ 8th క్లాస్. జి దీపిక సెకండ్ ప్రైజ్ 8th క్లాస్. దీప్తి హర్షిక 8th క్లాస్ కన్సోలేషన్ ప్రైజ్. హర్షిక 8th క్లాస్ కన్సోలేషన్ ప్రైజ్. యు మానస టీచర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్. యు మానస టీచర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్. టీచర్స్ కేటగిరీ తెలుగు మీడియం ఫస్ట్ ప్రైజ్. సండే స్కూల్ కూడా కొన్ని ప్రైజులు ఉన్నాయి. సండే స్కూల్ బెస్ట్ అటెండెన్స్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సిహెచ్ మనోజ్, బెస్ట్ అటెండెన్స్. సెకండ్ ప్రైజ్ జి దీప్తి. థర్డ్ ప్రైజ్ జి నందు. అలాగే ఈవేళ చక్కటి నృత్య ప్రదర్శన చేసినటువంటి ఆ యొక్క ముగ్గురు పిల్లలకు కూడా ఒక చిన్న కానుక ఇవ్వటం జరుగుతుంది. ఆ ముగ్గురు పిల్లలు కూడా ముందుకు రావాలి. షైనీ, ప్రణతి అండ్ హాసిని.
థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ గ్రేస్. ఒక కార్యక్రమం ఇంత చక్కగా జరిగిందంటే దానికి ఎంతోమంది సహకరిస్తుంటారు. వారందరికీ కూడా నేను ఒక్క నిమిషం కృతజ్ఞత తెలియజేయాలి. లేట్ అయిందని నాకు తెలుసు. విచారణ క్రైస్తవులందరికీ కూడా నేను ఆదివారం చెప్తాను. ఇప్పుడు ముందుగా దేవాది దేవునికి మంచి వాతావరణం ఇచ్చినందుకు గాను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మొదటిసారి ఎంతో ఉత్సాహంగా సరదాగా మనందరినీ కూడా ఆనందపరుస్తూ మన మధ్య ఉన్నటువంటి మన యొక్క ఉడుమల బాల తండ్రి గారిని ప్రత్యేకంగా వారికి ఎన్నో కార్యక్రమాలు, రేపటి దినము ఒక పెద్ద మీటింగ్ ఉంది, ఎడ్యుకేషన్ సమిట్ ఒకటి ఉంది, దానికి కూడా తయారవుతూ ఉన్నారు. మన విశాఖ అగ్గరపీఠంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావాలనేటువంటి ఒక గట్టి పట్టుదలతో ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఈవేళ ఇంత సమయం మనతో గడిపినందుకు గాను తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక ఈవేళ మన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చినటువంటి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి గురువులకు, మఠవాసులకు, అమ్మగారులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాతావరణం బాగాలేదు, లేటుగా అవేమీ లేకుండా అందరూ కూడా చాలామంది వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మిగిలినటువంటి విచారాల నుంచి వచ్చినటువంటి వారు వడ్లపూడి, గాజువాక, బుచ్చిరాజుపాలెం, పెందుర్తి, ఆ యొక్క విచారాల నుంచి వచ్చినటువంటి మిగిలినటువంటి విచారాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. బంధువులకు, స్నేహితులకు, హితులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిగిలినటువంటి వారందరికీ కూడా విచారణ క్రైస్తవుల యొక్క కార్యక్రమానికి ఎంతగానో సహాయం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిగిలినటువంటి నేను ఆదివారం చెప్తాను. ఇప్పుడు మనకు సమయం లేట్ అయింది, చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, భోజన ఏర్పాటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమం ఎంత చక్కగా దేవునికి మహిమకరంగా జరిగినందుకు గాను దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తండ్రి గారి చివరి ఆశీర్వాదం భోజనాన్ని ఆశీర్వదిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుంటాం. సమస్త జీవులకు అనుదిన ఆహారము పానీయం దయచేస్తున్న దేవ, నీకు మనల్ని అర్పిస్తున్నాము. మా భోజనమును ఆశీర్వదించండి. భోజనం ద్వారా మా శరీర శక్తిని, ఆత్మశక్తిని పెంపంచండి. మా అందరి మధ్య ఐక్యతను ప్రసాదించి ఈ విచారణ ఒక మోడల్ విచారణగా మదర్ తెరేసా గారి సేవ బాట నడుస్తున్నట్లు మా కుర్ర వాళ్ళందరినీ, యూత్ని, మా పిల్లల్ని ప్రత్యేకంగా ఆశ్రయించండి. వాళ్ళని కన్ని పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులందరినీ, ప్రతి కుటుంబం దేవుడు నూరంతలుగా ఆశీర్వదించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మన భోజనమును దీవించి మనకు శక్తిని వసగుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న విషయం తండ్రి గారు, ప్రతి సంవత్సరం కూడా మేము మదర్ తెరేసా సిస్టర్స్కి చిన్న కానుక ఇస్తూ ఉంటాం. మదర్ తెరేసా సిస్టర్స్ ఇక్కడ లేరు, వాళ్ళకు మీరు వాళ్ళ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి యొక్క కానుకను వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. దయచేసి గమనించండి, బయట నుంచి వచ్చినటువంటి అతిథులను ముందు భోజనం చేయనివ్వండి. మనం ఇక్కడే ఉంటాం కాబట్టి స్లోగా మనం భోజనాలకు వెళ్దాం. దయచేసి బయట నుంచి వచ్చినటువంటి అతిథులు